హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. సో ముందుగా ప్రతి అన్న చెల్లి అలానే అక్క తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ రక్షాబంధన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక చిన్న క్లిప్ ద్వారా నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. రక్ష అంటే ప్రొటెక్షన్, బంధన్ అంటే బాండింగ్. సో ఈ రక్షాబంధన్ రోజున ప్రతి అన్నయ్య లేదా తమ్ముడికి విజయం దిశగా అడుగులేయాలని, అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటే, అన్నయ్య మాత్రం నీకు ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని హామీ ఇచ్చే రోజే ఇది. సో మీరందరూ కూడా ఈ రక్షాబంధన్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నా. సో ఇక నేను మా చెల్లి మా తమ్ముడికి రాఖీ కట్టి అలానే తనకిష్టమైన స్వీట్ని చేసి ఈ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. అలానే ఈ వీడియోలో మీతో ఒక చిన్న రెసిపీని షేర్ చేసుకోబోతున్నా. అదే అండి దూద్ పేడ. దీన్ని ఇన్స్టాంట్ పాల్కోవా అని కూడా అంటారు. చాలా త్వరగా, చాలా ఈజీగా, అలానే తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చు ఈ రెసిపీని. సో ఈ రెసిపీ అంటే మా తమ్ముడికి చాలా ఇష్టం. సో తన కోసమే ఈ రక్షాబంధన్ రోజున ఆ రెసిపీ చేసి పెట్టాను. ఈ ఇన్స్టెంట్ పాల్కోవా చాలా క్విక్గా వితిన్ 5 minutesలోనే చేసేయచ్చు. సో గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసే రెసిపీ ఇది. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. సో ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 tablespoon నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 1/2 cup కాగి చల్లార్చిన పాలను వేసుకుని వేడి చేసుకోవాలి. పాలు కాస్త హీట్ అయిన తర్వాత 1.5 cup మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా పాల పొడి వేసిన తర్వాత 1/4 cup షుగర్ పౌడర్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే 3 to 4 minutes పాటు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఫోర్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా బాగా చిక్కబడుతుంది. అప్పుడు ఇందులోకి 1/4 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసి మరో 1 minute పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. టోటల్ 5 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ముద్దలా ఫామ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంత ముద్దను తీసుకుని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను రౌండ్ షేప్లో చేస్తున్నా. ఇలా చేసిన తర్వాత మీకు సెంటర్లో ఇష్టం ఉంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్తో, జీడిపప్పు, బాదం, పిస్తా, ఇలా ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇన్స్టెంట్గా 5 minutesలోనే పాల్కోవాని ఎలా చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.